జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు బంగ్లాదేశ్ అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది, మియన్మార్ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది, చాలా అవుతాయి. సో రేపు సిరియా కూడా అవుతుంది. సో ఏదైనా అవుతుంది బాగా. ఇప్పుడు మన లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చూడలేదా? సో అమిత్ షా స్థాయిలో వచ్చి బీజేపీ ప్రధాన అస్త్రం ఏంటప్పుడు 5 ఏళ్ల క్రితం హైదరాబాదులో రోహింగ్యాల అడ్డాగా మారింది అని. 5 ఏళ్లలో మళ్ళీ ఎప్పుడన్నా ఒక్క రోజన్నా నాట్ ఎ సింగిల్ డే రోహింగ్యాల గురించి ప్రస్తావన వచ్చిందా? మళ్ళీ రోహింగ్యాలు వచ్చారు, తీవ్రవాదులు అడ్డా అయిపోయింది హైదరాబాద్ అని. వాస్తవంగా ఏంటంటే తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఢిల్లీలో రోహింగ్యాలకు ఇల్లు కడతామని ప్రతిపాదించింది. ఏకంగా ఇళ్ళే కడతామని. ఎవరు? మోడీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ. ఆ తీవ్రవాదులకు ఇల్లు కడతామన్నారు ఢిల్లీలో. మీరు ఎందుకంటే మీరు ఇబ్బంది పడకండి, ఎడబడతా ఉండి, సో మీకు ఇల్లు కడతాం, ఇళ్ళ ఉండి తీవ్రవాద కార్యక్రమాలు చేసుకోమని చెప్పడం మరి.